చంద్రబాబు నాయుడు గారి ఈ నిర్ణయం నాకు బాగా నచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం నాకు చాలా బాగా నచ్చింది. ఎలా అంటే పెన్షన్ల విషయంలో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నారేమో సీఎం గారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి గారు కూడా పెన్షన్ల టైంలో వరుసగా ఇన్ని నెలలు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనలేదేమో. పాల్గొంటే అది పెద్ద రికార్డా ఏంటి? ఇంకా ఖాళీగుండి అంటే సంక్షేమ పథకాల్లో అది ఒకటే చేస్తున్నారుగా, ఇంకా వేరే పథకాలు ఏమి అమలు చేయట్లేదుగా, ఆ ఒక పథకాన్ని అమలు చేస్తున్నారుగా. కాబట్టే దాంతోపాటు ఎప్పుడు కూడా ప్రతి నెల పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు అని అనుభవాలు కూడా ఉండొచ్చు. నేను కాదన్నా, వాళ్ళ అభిప్రాయం నేను తప్పుపట్టినాను. కానీ నా అభిప్రాయం ఏంటంటే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఇన్నిసార్లు రెగ్యులర్గా పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే అని నేను అనుకుంటున్నాను. అంతేకాదు ఎలా అంటే కొత్తగా 5,402 మంది వితంతులకు పెన్షన్లు మంజూరు చేశారు. ఇంకోటి ఏంటంటే రికార్డులు అని నేను ఎందుకన్నానంటే గతంలో 6 నెలలకు ఒకసారి పెన్షన్లు మంజూరు చేసేవారు. ఇక నుంచి 3 నెలలకు ఎప్పుడుకో మంజూరు చేస్తాము అని అంటున్నారు. మరి తర్వాత పెన్షన్ల మంజూరు విధానంలో చాలా ఎలా అంటే చాలా కొత్త సంస్కరణలు అయితే కనుక తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. 3 నెలలుగా వివిధ కారణాలతోటి పెన్షన్లు తీసుకోలేని ఒక 50,000 మందికి ఒకేసారి అంత మొత్తం కలిపి ఒకేసారి ఇవ్వబోతున్నారు. ఇది కూడా రికార్డే నన్ను అడిగితే కనుక. వేరే అంటే ఇతరత్ర కారణాలతోటి వివిధ కారణాలతోటి పెన్షన్ తీసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. కాబట్టి అలాంటి వాళ్ళందరూ ఇంచుమించు ఒక 50,000 మంది ఉంటే ఆ 50,000 మందికి ఒకేసారి అన్ని నెలలు 3 నెలలు అయితే 3 నెలలు 2 నెలలు అయితే 2 నెలలు ఎన్ని నెలలు పెన్షన్ పెండింగ్ ఉంటే అన్ని నెలలు పెన్షన్లు కూడా మొత్తం ఒకేసారి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల ఒకేసారి ఇవ్వబోతున్నారు. అందులోనూ ఏదైనా సెలవు దినాలు అవి వస్తే ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. అంటే ఇది గత ప్రభుత్వంలో కూడా ఒక రోజు ముందుగా చేస్తారనుకోండి. కాకపోతే ఇలా 2-3 నెలలు సరిపాటిగా ఒకేసారి ఇవ్వడం అనేది నేను చూడాల. కాబట్టి 2-3 నెలల పెన్షన్ ఒకేసారి మంజూరు చేయడం అనేది నేను వినాల. కాబట్టి ఒకవేళ అలా జరిగితే కనుక మరీ మంచిది. పెన్షన్లు అనేవి వాళ్ళ బ్రతుకులకు భరోసా అండి, బాధ్యత. ఏంటంటే వాటి మీదే ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఒకళ్ళు కాదు కొన్ని లక్షల్లో ఉన్నారు. కాబట్టి పెన్షన్లు అనేవి టెన్షన్గా అందాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చాలా బాగా నచ్చింది నాకు అని నిర్మోహమాటంగా చెప్పగలను. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? ఖచ్చితంగా పెన్షన్ల కార్యక్రమంలో ఇలాగ ఒక ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా పెన్షన్ల కార్యక్రమం పంపిణీలో పాల్గొనడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంతేకాదు 2-3 నెలల పెన్షన్ కూడా పెండింగ్ పడి 2-3 నెలల పెన్షన్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా ఒకేసారి విడుదల చేయడం పైన మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి, నాకు కూడా తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఫస్ట్ అయితే లైక్ చేయడం మీ బాధ్యత. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.